కొండ కనిపిస్తుంది కదా, ఇదే కొండ దగ్గర అయితే తండేల్ సినిమాలోని ఒక సీన్ అయితే ఉంటది అనమాట. అలా కిందకి అయితే ఉందండి. దీని కాడ కింద పువ్వు కూడా చాలా బాగుంది చూడడానికి. ఇలాంటి పువ్వులు అయితే సరస్సు మొత్తం ఉన్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు నేచర్ పవర్. ఈ రోజు మనం నాగ చైతన్య గారు, సాయి పల్లవి గారు యాక్ట్ చేసిన తండేల్ సినిమా లొకేషన్ చూడడానికి అయితే వెళ్తున్నామండి. ఈ సినిమాని అయితే చందు మున్నేటిగా డైరెక్ట్ చేశారనమాట. ఈ సినిమా మొత్తం విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో అయితే తీశారనమాట. మంచి మంచి లొకేషన్లు అయితే తీశారండి ఈ సినిమా. మనం ఇప్పుడు ఈ తండేల్ సినిమాలో ఒక లొకేషన్కి అయితే వెళ్తున్నాం. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంటుందండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ లొకేషన్ ఎక్కడో చెప్తాను. సో మనం ఇప్పుడైతే తండేల్ సినిమా లొకేషన్కి అయితే వెళ్దాం, పదండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం చెందిన కొండకర్ల అనే విలేజ్కి వెళ్తామండి. ఇక్కడ ఒక పెద్ద మంచినీటి సరస్సు అయితే ఉంది. దీన్నే కొండకర్ల ఆవా అని కూడా అంటారు. ఈ సరస్సు దగ్గరే తండేల్ సినిమా షూటింగ్ తీశారు. అలాగే 1981లో వచ్చిన ముద్దమందారం అనే సినిమా కూడా ఇక్కడే షూటింగ్ తీశారు. ఈ సరస్సు అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడికి విదేశీ పక్షులు కూడా వస్తుంటాయి. ఇదొక పక్షి సంరక్షణ కేంద్రం అన్నమాట. ఈ లొకేషన్ విశాఖపట్నం నుండి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే అనకాపల్లి నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ చాలా రకాల ఫోటోషూట్లు కూడా జరుగుతుంటాయి. ఈ సరస్సుకు వెళ్లే దారిలో అయితే చాలా రిసార్ట్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ స్టే చేయడానికి అయితే అన్ని ఫెసిలిటీలు ఉన్నాయి. ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో అచ్యుతాపురం మండలం చెందిన కొండకర్ల అనే గ్రామంలో అయితే ఉన్నామండి. ఇక్కడ కొండకర్ల ఆవా అనే ఒక పెద్ద సరస్సు అయితే ఉందన్నమాట. ఇది ఒక మంచినీటి సరస్సు. ఈ సరస్సు దగ్గర అయితే చాలా సినిమాలు అయితే షూట్ చేశారండి. ఇక్కడే తండేల్ సినిమా కూడా షూట్ చేశారు. మనం ఒకసారి ఈ లొకేషన్ అయితే అక్కడికి వెళ్ళి చూద్దాం రండి. ఈ ప్రాంతం అంతా కూడా చాలా మంది జనాలతో కలకలలాడుతుందండి. ఇక్కడ వంటలు చేసుకుని భోజనాలు చేస్తున్నారు. ఇక్కడ స్టార్టింగ్ లోనే ఒక ఫోటోషూట్ అయితే జరుగుతుంది. మీరు ఓన్లీ పాటలు మాత్రమే వింటున్నారు. మూవీ చూస్తే మొత్తం మ్యూజిక్. ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ చాలా సాలిడ్ గా అయితే ఉందండి. గాలితో నిండిన ప్లాస్టిక్ బాక్సులన్నీ లాక్ చేసి నీటి మీద తేలియడేలా చేస్తున్నారు. ఈ బ్రిడ్జ్ ఇక్కడ పడవలకే ఒక ప్లాట్ఫామ్ లాగా అయితే పనిచేస్తుంది. ఇక్కడ 2 పడవలని ఒకటిగా జాయిన్ చేసి తిప్పుతున్నారనమాట. 2 పడవలు కలవడం వల్ల ఈ పడవలు చాలా బ్యాలెన్సింగ్ గా ఉంటాయి. ఏ భయం లేకుండా బోట్ రైడ్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే కొండకర్ల ఆవ దగ్గర అయితే ఉన్నామండి. ఇక్కడ ఒక పెద్ద మంచినీటి సరస్సు అయితే ఉందన్నమాట. ఈ సరస్సు గురించి మనం ఒకసారి పూర్తిగా వివరాలు అయితే కనుక్కొని తెలుసుకుందాం. నమస్తే, మీ పేరేంటండి? అప్పారావు అండి. దోమ అప్పారావు అండి. అదే ఈ సరస్సు గురించి చెప్తారా? ఇది సరస్సు విస్తీర్ణ 3350 ఎకరాలు. దీనిలో 2 గ్రామాలు మత్స్యకారులు ఉన్నాం. అడ్డుకోట కొండకర్ల. ఇక్కడ 200 కుటుంబం దీని మీద జీవనోపాధి, చేపల వేట. అక్కడ వాడ్రాపల్లి ఒక 50 కుటుంబాలు దీని మీద చేపల వేట. బోటింగ్ ఇప్పుడు వచ్చింది. అంతా కలిసి 10 సంవత్సరాలు బట్టి. అంతకుముందు మాకు ఆ తాటి బోట్ల మీదే బలలేసి తీసుకెళ్ళారు. దీనిలో అప్పుడు టూరిస్టులు ఉండేవారు కదన్నా. అప్పుడు వచ్చారు, బలలేసి తీసుకెళ్ళారు 2 జాయింట్ చేసి. అయితే అది కాకుండా ఇప్పుడు ఫైబర్ వచ్చి అవి చేపల వేటకు ఉపయోగిస్తున్నాం. ఇది బోటింగ్ షికారుకి వెళ్తున్నాయి. అయితే దీనిలో ప్రత్యేకంగా చేప సీడేసి పెట్టడం ఉండదు. దీనిలో న్యాచురల్ గా పెరుగుతాయి. ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటది. మీరు బయట నుంచి తెచ్చి సీడ్ మేము చేస్తాం. లాక్వీడు, ఇక్కడ బెక్కువాలు చేస్తాం. ఫుడ్ ఎయిర్ ఇక్కడ లోకల్లో నాచు తిని పెరుగుతాయి. అయితే మొన్న రామ్కి ఫౌండేషన్ వాళ్ళు 30 లక్షలు స్పాన్ ఇచ్చారు. అక్కడ చెరువు ఉంది మాకు, పిల్లల చెరువు లాంటిది. దానిలో వేసి ఫీడ్ మేపి ఎత్తి ఫింగర్స్ అయిన తర్వాత మొన్న వేసి దీనిలో పెద్ద రేకులు వదిలాం. అంటే ఎప్పుడు పడుతుంటారండి చేపలు? ఎప్పుడు పడతామంటే వారానికి 2 రోజులు నెట్టేస్తాం. శనివారం వేస్తే ఆదివారానికి, సోమవారం వేస్తే మంగళవారానికి. మనిషికి 2 కేజీలు నెట్టే వాడాలి. అది లెక్క. యూనియన్ అంతగా మించింది అనుకో 10,000 పనిష్మెంట్, 1 years బహిష్కరణ, సస్పెండ్.
అలాగే పట్టకూడదు చేపలు, ఎప్పుడు పెట్టకూడదు. మత్స్యకారులు అలాగే యూనిట్ని జీవనోపాధికి ముందు పెద్ద చేపను చంపుతాం, పెద్ద నెట్టేసి కేజీ నుంచి పైన పడదు. ఆ తర్వాత చిన్న చేపలు మాత్రం అది పెరిగిన తర్వాత పడతాం. అది ఇలాగండి. ఇలాగా మా కుటుంబాలు అలా జీవనోపాధి అవుతుంది. ఇది గవర్నమెంట్ అండర్లో ఉంది. గవర్నమెంట్ అండర్లో 1963లో నేనే రిజిస్ట్రేషన్ చేయించాను. అప్పుడు నా ఎస్ఎల్సీ ఇంటర్ అయిపోయింది. మొలపాక ఏఎంఎల్ కాలేజీ. అయితే అప్పుడు సొసైటీ చేసి 2 ఎమ్మెల్యే దీని మీద సొసైటీ ప్రెసిడెంట్గా చేశాను. ఇప్పుడు పిల్లలకి అప్పు చెప్పాను. కూర్చొని అలా మీకు వస్తారా అలా అడుగుతారు. అది ఇక్కడ సినిమాలు కూడా తీశారు కదా, మొత్తమందారి, పతిపు, పూర్ణిమ. తర్వాత ఇంకా ఏదో సినిమా అయింది రీసెంట్ గా, తండేలు తీశారు. తర్వాత ఇప్పుడు షూట్లు అవుతుంది, మ్యారేజ్ షూట్లు. ఆ షూట్లకి పిల్లలకి నేను కొద్దిగా డైరెక్షన్ చేస్తాను. మీరు చెప్తారా? తల్లి ఎలా ముద్దెట్టు, బాబులా పట్టుకో, ఆ తాతయ్యకి రీషన్ ఏమి ఉందండి. అంటే ఫోటోలు ఎలా తీయాలో మీరు చెప్తారు. అంటే ఫస్ట్ నుంచి చూసి మీకు అలవాటు అయిపోయింది. ఇది ఇలాగా మేము మా జీవితాలు మా పిల్లల అలా పెంచుకొస్తున్నాం అండి. మాకు భూములు కానీ పుట్టలు కానీ ఏమీ లేవు, ఉద్యోగాలు కానీ తద్యోగాలు కానీ ఏమీ లేవు. ఇదే మాకు జీవనం. అదే ఇక్కడ విదేశీ పక్షులు కూడా వస్తాయి. సైబేరియా, అదర్ కంట్రీ బర్డ్స్ వస్తాయి. మార్చి లాస్ట్ వీక్ వేసవకాలంలో వస్తాయి. 3 months ఉంటాయి. అక్కడ వాతావరణం బాగోక ఇక్కడికి వస్తాయి. 3 months ఉంటాయి. 3 months ఉండి మళ్ళీ వెళ్ళిపోతాయి. అంటే పక్షులు చూడాలంటే ఏ టైంలో రావాలండి? ఏప్రిల్లో కొద్దిగా అన్ని దగ్గర ఉంటాయి, గ్రూపులుగా. అంటే చేపలు వేటాడుతుంటాయా? చేపలు అంటే ఇటు పురుగు, అది కలవ గింజలు, దుంప, అది తింటాయి. వాటిని అయితే మీరు ఏమి చేయడానికి ఫారెస్ట్ వాచ్మెన్ ఉన్నాడు. అంటే చేపలు తినేస్తుంటాయి కదా వచ్చి. ఫారెస్ట్ వాచ్మెన్ చూడన్నారని అక్కడ ఉంటాడు. ఇంత ముందు అయితే పూర్వం పెద్ద మా నాన్నగారు ఏఎంలో అయితే పట్టురట. అది పట్టి పట్టి తుపాకేట గొడవ చేశారు, గన్న షూట్. అక్కడి నుంచి వస్తే గన్నులతో తీసుకెళ్లి పట్టు కొట్టించారు. అప్పుడు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఇక్కడ వాచ్మెన్ వేసారు. అప్పటి నుంచి 10 సంవత్సరాలు బట్టి పట్టడం లేదండి. ఇది దీనిలో కోటొక్క లింగం ఉందని కాశీ శివపురంలో రాయబడ్డది. కోటొక్క లింగం దీనిలో ఉందని లోపల దీనిలో సృష్టి. దాన్ని మహాశివరాత్రి, కార్తీకం మంచి పుణ్యమైన రోజులు సెంటర్లో పోయి ఓ నమో నమో శివ శిరస్సు నిధులుకుంటే మన పాపాలు తొలిగిపోతాయని ఒక శాస్త్రం. ఎక్కడ ఇప్పుడు సరస్సు మధ్యలో అవి కనిపించవు, అది సృష్టి. కొల్లేరు తర్వాత ఇది 2వ స్థానం ఆంధ్రప్రదేశ్లో. లేకు మంచినీటి సరస్సు పక్కన సముద్రం ఉంది, కానీ ఇక్కడ నీళ్ళు అయితే చాలా తీగ ఉన్నాయి. ఇది కొద్ది రోజుల్లో ఇప్పుడు పంచాయతీ వాళ్ళు ఇంటింటికి పైపులు ఇచ్చారు. ఈ వాడలేదు ఈ నీరు. అప్పుడైతే కావుడు బదులేసి ఈ నీళ్ళు పట్టుకొని ఇంటి పెక్క అని అంత పెక్క ఉండేది. ఏజెన్సీ మాడుగులు పాడేరు నుంచి వచ్చి ఆ దగ్గర కొనుక్కొని ఆ పేస్ట్ ఇలా తీసి అందులో మట్టి అంతా ఇదంతా మీదకి వచ్చేది. ఆ వాటర్ అంత ఆ వాటర్తో వండుకుంటే నీరు అన్నం కూడా మంచి టేస్ట్గా, రుచిగా, ఆరోగ్యంగా, మనిషికి బలంగా ఉండేది. ఆయిల్ ఫుడ్లు, రకరకాల నీళ్ళు తాగడం వల్ల ఇప్పుడు రోగాలు. చేపలు కూడా టేస్ట్గా ఉంటాయేమండి ఇక్కడ. అంటే మంచి హైదరాబాద్ నుంచి వస్తారండి. నీకు రేపు మార్చి కాస్తాం నెట్ మార్చికేసి మళ్ళీ 4-5 నెలలు వరుస పెట్టి ఆటాడుతాం. వారానికి 2 రోజులే నెట్ వేస్తాం. తర్వాత ఇన్ టైంలో బాక్సులు, ఎదురుతో తయారు చేసిన బాక్సులు అవి ఉంటాయి. అట్లే కొరమేను, మటకడస, దొరుకుతాయండి. కొరమేను దొరుకుతుంది, కాస్త కొరమేను, శీలావతి, బంగారు పాప, గర్జమోసు మొత్తాన్ని ఉంటాయి. ఏటీ జడ్డు. సండే మార్కెట్ ఉంటుందండి. సండే మార్కెట్ ఇక్కడే అయిపోద్ది. కారులో వచ్చేస్తారు సార్లు. శనివారం సాయంత్రం వస్తారు సార్. అక్కడ రూమ్ లో అద్దె తీసుకుంటారు. తెల్లారి 5 గంటల కోసం రూమ్ లో ఉంటారు. రూమ్ లో ఉండి తెల్లారి సండేకి వచ్చేస్తారు. ఎక్కడ కొనే తర్వాత దాడుతూ ఉంటాయి. అది వెళ్తాండి. సినిమా షూటింగ్ చూసారు మీరు? నేను తీసుకెళ్ళాను. పూర్ణిమ, ప్రతిపు, ముద్దమందార. ఎలా ఉండేది అప్పుడు? 5 రోజులు ఉన్నారు ఇక్కడ. మామూలు జనాలు ఏ టైంలో ఎప్పుడు వస్తారండి? ఎక్కువగా సీజన్ మనం గణేష్ నవరాత్రి నుంచి ఎక్కువ సీజన్. అంటే మామూలు ఆదివారం అట్లా ఎక్కువ ఉంటారు. ఆదివారం, సండే మండే ఎక్కువే. మండే దాకా ఈ 3 రోజులు ఎక్కువ వస్తారు. మందులో మొన్న సంక్రాంతి శుభదినం గురించి ఎక్కువ అయిపోయింది. సెలవులకు వస్తుంటారు కదా, ఖాళీ ఉండేది కదండి. లేకపోతే రామ్కి పౌండ్ వచ్చిన వాళ్ళు బోట్లు ఇచ్చారు. అదో పెద్ద బోటు, అది నెమల బోటు, 2 బోట్లు ఇచ్చారండి. 30 లక్షలు స్వాన్ ఇచ్చారు. చేపలు 2 కేజీలు నెట్ ఇచ్చారు. 20 బళ్ళు ఎక్సెల్ బళ్ళు ఇచ్చారు. పర్యాటక సంస్థ
మా తర్వాత గవర్నమెంట్ మాకు ఏం చేయలేదు. పసలీకి లీజు కట్టుకోవాలి. 1900 పసలి, 1820 పసలి అని వరుస పెట్టి పసలే వస్తాయి 1 by 1. అప్పుడు జనాలకి లెక్కెట్టి ఎంత ఖర్చు పడుతుందో కాల్కులేటర్ వేసి, అయ్యా నువ్వు 3000 కడతావా 2000 పడుతుందా అయితే అప్పుడు సొసైటీ నుంచి సొమ్ము గవర్నమెంట్కి కడతాం ఫెసిలిటీస్కి. ఓకే అండి, అది. థ్యాంక్స్ అండి. మొత్తం దీని గురించి బాగా చెప్పారు మాకు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కొండకర్ల ఆవ దగ్గర అయితే ఉన్నామండి. ప్రస్తుతం మనం ఒక బోట్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒక బోటు. అంటే దీన్ని తాడి చెట్టుతో అయితే తయారు చేశారు. తాడి చెట్టు మధ్యలో అయితే తీసేసి ఒక బోట్ షేప్ వచ్చేలా చేశారనమాట. దీనిపైన పెయింటింగ్ వేశారు. చేపలు పట్టడానికి అయితే ఈ బోట్ని అయితే వాడతారంటండి. ఇది తాడి చెట్టుని ఇలా బోట్ కింద అయితే మార్చారు. ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి అనమాట. ఇలాగా కలర్స్ అయితే వేశారు వీటికి. దీన్ని చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఇది ఒక తాడి చెట్టు మధ్యలో దీన్ని కలపనైతే తీసారు. ఇది ఒక బోట్ షేప్ వచ్చేలాగైతే దీని మధ్యలో కలపనైతే తీసారనమాట. ఇదైతే కలర్ వేయలేదు. మీకు దీన్ని చూస్తే మీకు అర్థమవుద్ది. వీటికే కలర్లు వేసి అలా బోట్ల కింద అయితే మార్చారనమాట. చేపలు పట్టడానికి అయితే వీటినే వాడతారంట. టూరిస్టులకి అయితే సపరేట్ బోట్లు అయితే ఉన్నాయండి. అవి వేరేగా ఉన్నాయన్నమాట, టూరిస్ట్ బోట్లు. చేపలు పట్టడానికి మాత్రమే ఈ తాటి బోట్లు అయితే వాడతారంట. మనం ఒకసారి ఈ లొకేషన్ మొత్తం తిరిగి చూద్దాం. ఫ్రెండ్స్, మనం ఈ సరస్సు చుట్టూ అయితే ఒకసారి చూద్దామండి లొకేషను. ఇక్కడ మీకు పక్కన కొండ కనిపిస్తుంది కదా, ఇక్కడే తండేల్ సినిమా తీశారు. ఇక్కడే సాయి పల్లవి గారు ఒక ఐకానిక్ స్టెప్ అయితే వేస్తారనమాట. ఎక్కువ రీల్స్లో అయితే వాడుతున్నారు దాన్ని. ఇదే స్పాట్లో అయితే మనకి ఆ సీన్ అయితే తీశారు. ఆ సినిమాలో సాంగ్ అయితే తీశారనమాట. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం లొకేషను. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది ఒక తాటి బోట్ అనమాట. తాటి చెట్టుని మధ్యలో కలప తీసేసి ఇలా బోట్ కింద తయారు చేశారు. దీని పైన ఫైబర్ అయితే అప్లై చేశారు. ఫైబర్ అప్లై చేసి పైన కలర్ అయితే వేసారనమాట. ఇది చూడడానికి అయితే ఒక ప్రొఫెషనల్ బోట్ లాగా అయితే ఉంది. దీంతోనే మనకి చేపలు వేటాడతారంట. చేపలు పట్టడానికి అయితే ఈ బోట్నే వాడతారు. ఇది ఒక నాటు పడవ లాంటిది అనమాట. ఇక్కడ లొకేషన్ చూసుకోవచ్చు. మనకి చుట్టుపక్కల మొత్తం కూడా చాలా బాగుంది. ఇక్కడ ఫ్రంట్ సైడ్ కూడా కొన్ని పక్షులు అయితే కనిపిస్తున్నాయి మనకి. మీకు తండేల్ సినిమాలో ఇదే కొండ అయితే కనిపిస్తుంది. ఇక్కడ స్టెప్ అయితే వేస్తారనమాట ఒకటి. ఇక్కడ ఒక సాంగ్ తీశారు. మీరు చూసుకుంటే ఈ చెరువు మొత్తం కూడా ఒక రకమైన పువ్వులు అయితే ఉన్నాయి అనమాట. అది ఒక తామర పువ్వులాగా ఉంది, కానీ తామర పువ్వు కాదు, ఒక రకమైన పువ్వు అయితే ఉంది. ఈ చెరువు మొత్తం కూడా ఉందన్నమాట అది. అలాగే మధ్యలో కొన్ని విదేశీ పక్షులు కూడా ఉన్నాయి. వేరే దేశాల నుంచి వచ్చి అయితే ఇక్కడికి పక్షులు అయితే వస్తాయంట. ఇది ఒక బర్డ్ శాంచురీ అనమాట, పక్షి సంరక్షణ కేంద్రం ఇది. ఇక్కడే పక్షులు వచ్చి గుడ్లు పెట్టి మళ్ళీ వాటి బేస్కి అయితే వెళ్ళిపోతాయి అనమాట. మనం ఇప్పుడు ఈ సరస్సు మధ్యలోకి వెళ్ళి బోటింగ్ ఎలా ఉందో చూద్దాం రండి. సపోర్టింగ్ ఓకే కదా.
ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే ప్రజెంట్ కొండకర్ల ఆవ దగ్గర అయితే ఉన్నామండి. ఇది ఒక మంచినీటి సరస్సు అనమాట. ఇది చాలా పెద్ద సరస్సు అండి, వైజాగ్ దగ్గరలో ఉంటుంది అనమాట. ఇది మీరు ఇక్కడ చూసుకుంటే లొకేషన్ అంతా చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా కలవ పూలు టైప్ అనమాట, తామర పూలు లాగా ఉన్నాయి. ఒక రకమైన పువ్వు అనమాట ఇది. ఈ వాటర్ కూడా చాలా బాగుంది, చాలా స్వచ్ఛమైన నీళ్ళు. చూడొచ్చు, నీళ్ళు అయితే చాలా బాగున్నాయి. ఈ సరస్సు దగ్గరే మనకి చాలా సినిమా షూటింగ్లు అయితే జరిగినాయండి. బ్యాక్ సైడ్ ఒక కొండ కనిపిస్తుంది కదా, ఇక్కడే తండేల్ సినిమా తీశారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సేమ్ ఇక్కడే తండేల్ సినిమాలోని సాయి పల్లవి గారు అయితే ఒక ఐకానిక్ స్టెప్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇదే ప్లేస్లో డ్యాన్స్ చేశారనమాట. ఒక సాంగ్ అయితే షూట్ చేశారు ఇక్కడ. ఇక్కడ ఇదే ప్లేస్లో తండేల్ సినిమాలోని కొన్ని సీన్లు అయితే షూట్ చేశారు. అలాగే 1981లో వచ్చిన ముద్దమందారం అనే సినిమా కూడా ఇక్కడే షూట్ చేశారనమాట. ఇంకా మీకు తెలిసిన సినిమాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ తండేల్ సినిమా శ్రీకాకుళం, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ తీశారు. అందులో ఈ కొండకర్ల ఆవ కూడా ఒకటి. ఈ తండేల్ సినిమా ఒక యథార్థ సంఘటన ఆధారంగా తీశారు. శ్రీకాకుళంలోని మత్స్యకారులు గుజరాత్ దగ్గర సముద్రంలోకి వేటకు వెళ్ళి పాకిస్తాన్ బోర్డర్ క్రాస్ చేసి పాకిస్తాన్ కోస్ట్ గార్డ్స్కి దొరికి 13 నెలలు జైలు శిక్ష అనుభవించారు. ఈ కథ ఆధారంగా ఈ తండేల్ సినిమా అయితే తీశారు. అలాగే ఇదే సరస్సులో ముద్దమందారం అనే ఒక పాత సినిమా కూడా షూట్ చేశారు. ఇంకా చాలా సినిమాలు అయితే షూటింగ్ జరిగినాయంటండి ఇక్కడ. ఒకసారి మనం ఈ సరస్సు మొత్తం చూద్దాం. ఈ సరస్సు గురించి అయితే మనం తెలుసుకుందాం ఒకసారి. చెప్పండి పేరేంటి? రవికుమార్ అండి. అదే దీని గురించి చెప్తాను ఒకసారి. దీని గురించి అంటే నాకు తెలిసినంత వరకు అయితే ఇందు మీద 200 మంది మత్స్యకారులు వేట నిమిత్తం ఉంటారండి. ఒక 6 నెలలు వేట ఉంటుంది, 6 నెలలు ఏమో బోట్ షికారు ఉంటుంది. అంటే 6 నెలలు బోట్ షికారు తిరగరా, ఓన్లీ వేట తిరుగుతారు. 6 నెలలు వేట ఉంటుంది. ఈ వేట నిమిత్తం అయిపోయిన తర్వాత ఇందులో స్పీడ్ వేస్తారు. ఈ స్పీడ్ కొద్దిగా ఎదిగే వరకు 6 నెలలు బోటింగ్ కానీ యాడ్ చేయరు. ఈ 6 నెలలు ఈ బోటింగ్ మీద జీవనోపాధి చేస్తారు ఇలాగా ఈ మత్స్యకారులు మొత్తం. అంటే మంచినీటి సరస్సు ఇది. మంచినీటి సరస్సు అండి. మా పురాతన కాలం నుంచి మా తాతల ముత్తాతల దగ్గర నుంచి కూడా మంచినీటి సరస్సు అని పిలుస్తుంది. అలాగని ఇప్పుడు ఏటకి వెళ్ళినప్పుడు, చేపల వేటకి వెళ్ళినప్పుడు కూడా ఇది వాటర్ మేము తాగుతాం. ఈ వాటర్ తాగుతాం. ఈ వాటర్ తాగుతారా? ఇప్పుడు కూడా తాగుతున్నాం. చేపల వేటకి వెళ్ళేటప్పుడు ఈ వాటర్ తాగుతున్నాం. అదే ఇక్కడ సినిమాలు కూడా తీసారు కదా ఇక్కడ. కొన్ని సినిమా అదే ఇప్పుడు రీసెంట్ గానే తండేలు కూడా తీసినట్టున్నారు కదా. అదే కొండ కనిపిస్తుంది బ్యాక్ సైడ్. ఆ షూటింగ్ ఏరియా మీరు ఉన్నారా? అప్పుడు మేము లేవు, వేరే బ్యాచ్ అన్నమాట. 200 బ్యాచ్లకి 2 బ్యాచ్లు అనమాట. ఓకే. 1 year 100 మంది బ్యాచ్, 1 year 100 పాట పాడుకుంటారా? పాట కాదు, సొసైటీ. ఓకే. ఇన్లాండ్ సొసైటీ అని చెప్పేసి 1103 నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అన్నమాట. ఇన్లాండ్ సొసైటీ. ఏ రోజులు ఎక్కువ ఉంటారు పోయి మామూలుగా జనాలు? డైలీగా వస్తారు. సండే అంటే సెలవు రోజు కాబట్టి కొద్దిగా ఎక్కువగా. రాత్రి నుంచి ఫస్ట్ నుంచి పేరుగాల్సిన ప్రదేశం అయితే ఇది కొండకర్ల. అక్కడ మధ్యలో ఫ్లాగ్ పెట్టారంటే జెండా. ఫ్లాగ్ ఈవేళ రిపబ్లిక్ డే గురించి ఫ్లాగ్ మార్చాం ఈవేళ. ఆగస్ట్ 15కి లేదంటే రిపబ్లిక్ డేకి మారుస్తూ ఉంటాం ఫ్లాగ్. ఎప్పుడు అలా మా సొసైటీ మెంబర్స్ అలాగా ఇక్కడ మేము ఫ్లాగ్ ఎగరేస్తాం అన్నమాట.
మామూలుగా అంటే ఈవినింగ్ టైం ఎక్కువ వస్తుంటారా జనం? ఈవినింగ్ మార్నింగ్ వస్తారన్న. వెడ్డింగ్ షూట్ ఎక్కువ జరుగుతాయి, ప్రీ వెడ్డింగ్ షూటింగ్ వెడ్డింగ్ షూట్లు జరుగుతాయి. వెడ్డింగ్ షూట్ అప్పుడప్పుడు ఏమన్నా షార్ట్ ఫిలిమ్స్ చిన్న చిన్న చేస్తారు. పాత సినిమాలు కూడా తీసినట్టున్నారు కదా ఇక్కడ? ఉన్నాయి, కానీ మాకు కూడా తెలియదు, అప్పటి నుంచే ఉన్నాయి అన్నమాట. తీసారంట అది మా తాతలకి మా తండ్రి ఎన్నాళ్ళకి తప్ప మాకైతే తెలియదు. లోతు తక్కువ ఉంటుంది ఇది. ఇక్కడైతే 8 feet ఉంటుంది, ఇప్పుడు పెద్ద వాటర్ లేదు. ఇది 12 feet నుంచి 20 feet వరకు ఉంటుంది అన్నమాట. అంటే వర్షాకాలం టైంలో 20 feet వరకు వస్తుంది అవన్నీ. ఓకే, అది అంటే ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుంది? ఇదంతా కొండల నుంచి వచ్చిందనా? శారదా నది, రేవాడ, ఈ 2 వాటి నుంచి పాయింట్ ఉన్నది దీనికి. అది ఒక వర్షాకాలం టైంలో సంవత్సరానికి 2 నెలలు ఒగ్గుతారు. ఉన్నదంతా కొండలమయాన్ని వర్షం వాటర్. ఈ వాటర్ మళ్ళీ వేరే ఊర్లకి వెళ్తుంటాయా? ఈ వాటర్ అంటే ప్రాజెక్టులకు కానీ కంపెనీలకు కానీ వీటికి వెళ్ళవన్నా, ఓన్లీ ఇందులో ఉంటాయి. పంట పొలాలకు మాత్రం వాడతారు. పంట పొలాలకి డ్యామ్ ఉందా ఇక్కడ నుంచి? దీని నుంచి కాలువలు ఉన్నాయి. పంట పొలాలకు యూజ్ చేయడానికి మాత్రం కాలువలు పక్కగా ఉన్నాయి. అంటే మామూలుగా అయితే సముద్రం పక్కన ఉంది కదా, ఉప్పు నీళ్ళు ఉంటాయి. లేదు లేదు, కానీ మంచి వాటర్ అంటున్నారు కదా. మంచి వాటర్ ఇది కూడా. కింద జిగట మట్టి వల్ల అలా బ్లాక్ కనిపిస్తుంది, ఎలా పట్టుకుని చూస్తే ప్యూర్ వైట్. ఇది మినరల్ వాటర్ కూడా సరిపోదు అనమాట, అంత తీపిగా ఉంటుంది వాటర్ కూడా. ఇది మేము తాగుతాం అన్నది. అదే ఏటకి వెళ్ళినప్పుడు నాకు లోపల తాగేది అదే. ఇంకా ఈ మధ్య కన్నా ఆ మధ్యలో అయితే ఇంకా ప్లెయిన్ ఉంటుంది వాటర్, ఈ బ్లాక్ కూడా కనిపించదు, అంత బాగుంటుంది వాటర్. ఇవేంటివి? కలవ పూల, తామర పూల? ఇది తామరలోనే ఒక రకం అన్న. పక్కాగా మన పెద్ద కాలువ అయితే మాత్రం సీజన్ అయిపోయింది, మళ్ళీ సంబర్ కల్లా వస్తాయి. ఫుల్గా వైట్ ఎంత అయితే ఉన్నదో ఫుల్గా వైట్ అంతా కలువ పూలు వచ్చేస్తాయి సంబర్ కల్లా. ఓకే, అప్పుడు ఇంకా బాగుంటుందేమో చూడడానికి. మీరు మార్నింగ్ అయితే ఎక్కడెక్కడి నుంచో ఫారెన్ నుంచి బర్డ్స్ వస్తాయి. ఆ బర్డ్స్ చూడడానికి విదేశీ పక్షులన్నీ, ఫారినర్స్ కూడా వస్తారు ఇక్కడికి. అదే ఇంకా మధ్యలో కూడా ఉన్నాయి కదా ఫారినర్స్ కూడా వస్తారు ఇక్కడికి. లొకేషన్ అయితే చాలా బాగుంది. చూడడానికి వాటికి ఫారినర్స్ వస్తారు ఉదయాన్నే మార్నింగ్ 5 o'clock కల్లా వచ్చేయాలి ఇక్కడికి. ఫోటోగ్రఫీ వాళ్ళేమో వస్తారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వస్తారన్న. అదే బర్డ్ సెంచరీ కదా మామూలుగా అయితే, పక్షుల సంరక్షణ బర్డ్ సెంచరీ. ఈ 2 వాటికి పేరుగాంచింది కొండకర్ల. అదే అదే అంటే ఎన్నాలంటే తాటిపోట్ల మీద మంచం వేసి 2 తాటిపోట్లు కంబైండ్ చేసి దాని మీద మంచం వేసి 4 కూర్చోబెట్టి తీసుకెళ్లేవారు. అవి ఇంకొద్ది ప్రమాదకరంగా ఉన్నాయని చెప్పేసి అవి ఓన్లీ వేట నియమితానికి మాత్రమే వాడుతున్నాం. అంటే ఈ స్టోరేజ్ గురించి అయితే ఈ బోట్లు వాడుతున్నాం, ఫైబర్ బోట్. అదే మామూలు టూరిస్టుల కోసం. ఈ అయితే ఇంక ఎటువంటి ప్రమాదం ఏమి ఉండదు. ఇంకా ఎవరన్నా భయపడితే సేఫ్టీ జాకెట్లు ఇస్తాం బయట. లోతు కూడా పెద్ద లేదేమో కదా? లోతు పెద్దగా ఉండదు, ఫ్లోటింగ్ ఉండదు, అందువల్ల భయపడే పని ఉండదు బోట్ షికార్ చేయడానికి. ఫ్రెండ్స్, నా వెనకాల కొండ కనిపిస్తుంది కదా, ఇదే కొండ దగ్గర అయితే తండేల్ సినిమాలోని ఒక సీన్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడే సాయి పల్లవి గారు ఒక స్టెప్ అయితే వేస్తారు, ఒక ఐకానిక్ స్టెప్ అయితే వేస్తారు. ఇక్కడ ఆ లొకేషన్ చూడొచ్చు మీరు, ఇక్కడే తీశారు అది. ఆ బ్యాక్ సైడ్ కొండ మనకి కనిపిస్తుంది అనమాట ఆ సీన్లోని. ఇక్కడ ఈ సరస్సులో వచ్చిన చేపలన్నీ కూడా మార్నింగ్ అయితే అమ్ముతారంట. ఇది మంచినీటి సరస్సు వల్ల చేపలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయంట. ఇక్కడ మార్నింగ్ టైం వస్తే మీరు చేపలు కూడా కొనొచ్చు. బర్డ్స్ కూడా మనకి పక్షులు కూడా మార్నింగ్ టైం వస్తాయి. రకరకాల పక్షులు అయితే మనకి మార్నింగ్ టైం వస్తాయంట. మీరు ఇక్కడ ఈ పువ్వుల్ని చూస్తే ఇది చాలా కిందకైతే ఉందండి. దీని కాడ కింద నేలకైతే అతుక్కొని ఉందన్నమాట. కింద నేల వరకు ఉంది, చాలా పొడుగు ఉంది ఇది. మొత్తం ఈ సరస్సు మొత్తం ఇలాంటివి అయితే చాలా ఉన్నాయి. ఈ మధ్యలో అయితే పువ్వు వస్తుంది అనమాట. పువ్వు కూడా చాలా బాగుంది చూడడానికి. ఇలాంటి పువ్వులు అయితే ఈ సరస్సు మొత్తం ఉన్నాయి. మీరు మార్నింగ్ టైం వస్తే పక్షులను అయితే చూడొచ్చు. వివిధ రకాల పక్షులు అయితే వస్తాయంట. విదేశాల పక్షులన్నీ కూడా ఇక్కడ మార్నింగ్ టైం వస్తాయంట.
అక్కడ ఫ్రంట్ సైడ్ అయితే మనకి జాతీయ జెండా కూడా ఉంది. చెరువు మనకి సరస్సు మధ్యలో పెట్టారనమాట. ఈ రైడ్ అయితే 30 minutes ఉంటుందండి. మొత్తం ఈ సరస్సు మొత్తం ఒక రౌండ్ వేస్తారనమాట. ఇది షేరింగ్ తీసుకుంటే మీకు 100 రూపీస్ పడుతుంది మనిషికి. అలా కాకుండా సెపరేట్గా రావాలంటే దాని రేట్ అయితే వేరేగా ఉంటుంది అనమాట. సో మీరు ఇక్కడికి వచ్చి ఆ రేట్ అయితే కనుక్కోవచ్చు. మాకైతే 500 తీసుకున్నారు. మొత్తం రౌండ్ అప్ చెట్లు మొత్తం వద్దు. కింద జమ్మాటి ఉంది కదా, ఈ జమ్మాటి కూడా నీటిలో మునుగుంటుంది. ఫారెన్ బర్డ్స్ వస్తే ఆ జమ్ముల్లోనే పొట్లు పెట్టుకొని అందులో గుడ్లు పెట్టి పొదిగి పిల్లలు చేసుకొని వెళ్తాయి అన్నమాట. చెరువు మీద గుడ్లు పెడతాయా? ఆ జమ్ము ఉంది కదా అక్కడ. ఓకే, ఎగ్జాంపుల్ గా అక్కడ ఇదైతే బర్డ్ శాంచురీ అండి. అంటే పక్షుల సంరక్షణ కేంద్రం అన్నమాట. ఇది అటవీ శాఖ ఆధ్వర్యంలో అయితే ఇక్కడ పక్షులు సంరక్షిస్తున్నారు. ఇక్కడికి విదేశీ పక్షులు అయితే వస్తాయంట. ఆ ఫ్రంట్ సైడ్ మనకి గడ్డి కనిపిస్తుంది కదా జమ్ము, అక్కడ గుడ్లు పెడతాయంట పక్షులు వచ్చి. మీరు ఇక్కడ చూడొచ్చు చాలా రకాల పక్షులు అయితే ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ పక్షులు అయితే సైబీరియా నుంచి వచ్చిన పక్షులు అంట. ఇవి చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక పక్షి చూడండి, దాని రెక్కలు చాపుకొని ఒంటికాల మీద నిలబడింది. అది అలా ఎందుకు చేస్తుందో తెలుసా? రెక్కలు చాపడం వల్ల నీటి మీద నీడ ఏర్పడుతుంది. ఒంటికాల మీద నిలబడడం వల్ల అక్కడ పక్షి ఉందని కింద చేపలకు తెలియదు. సో నీడగా ఉండడం వల్ల చేపలు నీటిపైకి వస్తాయి. ఆ పక్షి ట్రాప్లో పడి దానికి ఆహారం అయిపోతాయి. ఈ పక్షి అయితే చాలా తెలివైంది. ఇక్కడ మార్నింగ్ టైం అయితే వివిధ రకాల పక్షులు అయితే వస్తాయంట. ప్రజెంట్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ అవడం వల్ల పెద్దగా లేవన్నమాట. నిజంగా ఈ లొకేషన్ అయితే చాలా బాగుందండి. చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. మీరు వీకెండ్స్ రావడానికి అయితే చాలా పర్ఫెక్ట్ ప్లేస్ ఇది. ఇక్కడ ఈ పువ్వు చూడండి, ఇలాంటి పువ్వులు అయితే చాలా ఉన్నాయి. ఈ సరస్సు మొత్తం ఇలాంటివే పెరుగుతున్నాయి అన్నమాట. ఇది ఏ రకం పువ్వు? తామర పువ్వు కాదు, తామరలోనే అదొక రకం ఉంది. తామరలోనే ఒక రకమైన పువ్వు అంటే ఇది. ఈ పువ్వు ఎంతే ఉంటుంది అంటే ఇంక పెరగదంట ఇది. అంటే ఇక్కడ పెరగట్లేదు. ఇవే పువ్వులు పెరుగుతాయి. సీజన్ అయిపోయింది. లేదంటే ఈ ప్లెయిన్ వాటర్ ఎంతవరకు అవుతుందో అంతవరకు కూడా కలువ పూలు వస్తాయి అన్నమాట. సీజన్ అయిపోయింది, మళ్ళీ సమ్మర్ కల్లా వస్తాయి. బోట్ రేట్లు ఎలా ఉంటాయి మామూలుగా? బోట్ గురించి రేట్లు అంటే ఏముందన్న, ఇక్కడ 200 మంది సొసైటీ. ఇప్పుడు సాయంత్రం వరకు ఎంత కష్టపడినా ఈ 100 బోట్లు, ఒక 50 బోట్లు వచ్చాయి అనుకో, సాయంత్రానికి 300, 300, 400 మొత్తం షేర్ చేసుకుంటేలా ఉంటుంది అనమాట. అందరు కలిపి షేర్ చేసుకోవాలి, అంతా షేర్ చేసుకోవాలి. అంటే ఎవరు వేసినా సరే మొత్తం అందరు కలిపి షేర్ చేసుకోవాల్సిందే. సొసైటీ మొత్తం షేర్ చేసుకోవాల్సిందే. అంటే మామూలుగా ఎక్కువగా బల్క్ గా మాట్లాడుకుంటే తగ్గుతుంది రేట్ అన్నా? తగ్గుతుంది. మామూలుగా అయితే మనిషికి 100 రూపాయల షేరింగ్ అయితే మనిషికి 100 రూపాయలు. అది కూడా మేము ఎక్కువ మంది ఉన్నాం, 100 మంది 50 మంది ఉన్నారు అనుకోండి, ఇంకా తగ్గిస్తారు. 70కి 50కి 60 కూడా ఎక్కించేస్తారు. అంటే ఎక్కువ మంది ఉంటే తగ్గిస్తారు. ఓకే. ఇప్పుడు మీరు 10 మంది వచ్చినా ఇదే బోటు, ఇదే కష్టం మాకు. అదే, ఇద్దరు వచ్చినా ఇదే కష్టం, ఇదే బోటు. అంటే ఇందులో మోటార్ బోట్లు ఉన్నాయా? ఓన్లీ మోటార్ బోట్లు పెడితే ఎలా లేదన్న. మోటార్ బోట్లు పెట్టడానికి ఇందులో ఫోలియేట్ అయిపోద్ది మెయిన్. అవును. తర్వాత ఈ బర్డ్స్ రావడానికి కూడా అవకాశం ఉండదు. ఆ సౌండ్, బ్యాటరీ సౌండ్కి వెళ్ళిపోతాయి. చేపలు కూడా బెదిరిపోతాయి. చేపలు పక్కన పెట్టండి, మెయిన్ ఫ్లవర్స్ అయితే మాత్రం కట్ అయిపోద్ది.
బోటు ఎలాగ పంకా తిరుగుతుంది మిషన్. అవును, కింద తిరిగేటప్పుడు మొత్తం కింద కట్టకపోతే మొత్తం సముద్రానికి దీనికి సంబంధం ఉండదు. ఇంకా రెండు ఒకలాగా ఉంటాయి. ఇంకా అదే అందుకని బాడీ సెంచరీ అన్న పేరు కావాల్సిన కాబట్టి మోటార్ బోట్లు ఎలా లేదు ఇక్కడ, ఎంత అన్ని కర్రతోటే. అదే ఇదే బాగుంటుంది అసలు, మామూలుగా అయితే న్యాచురల్గా ఉంటుంది. ఇంకా ఓకే బాయ్, థ్యాంక్ యూ. మంచి మంచి విషయాలు అని చెప్పావు మాకు తెలియని. ఆ కొండ మీద ఏంటి బాయ్ అక్కడ ఏమన్నా ఉన్నాయి రిసార్ట్సా? భగీరథమ్మ టెంపుల్, దుర్గాదేవి టెంపుల్. దసరా నవరాత్రులు, దసరా మహోత్సవాలు చాలా వైభవంగా చేస్తారు అక్కడ. టెంపుల్ ఉంటుంది అక్కడ, భగీరథమ్మ టెంపుల్ అని చెప్పేసి, కేంద్రాపల్లి, హరిపాలి వందలాపల్లి అని చెప్పేసి. ఇక్కడ అక్కడ ఏంటి మధ్యలో గడ్డి కింద ఉంది, అదేంటిది? ఇప్పుడు ఆ చిన్న చిన్న వాటి మీద వాటిల్లోనే పొట్లు పెట్టుకొని గూళ్ళు పెడతాయా? గూళ్ళు పెడతాయి. ఓకే, అందులో గుడ్లు పెట్టి పొదుక్కొని ఇప్పుడు వెళ్తాయి అన్నమాట. విదేశీ పక్షులు వచ్చినప్పుడు ఆ వాటిలోనే గుడ్లు పెట్టుకుంటాయి. ఇక్కడ ఈ సరస్సు మధ్యలో అయితే ఒక జాతీయ జెండాను అయితే ఏర్పాటు చేశారు. ఇది చూడడానికి ఎంతో గర్వంగా ఉంది. మీ పేరేంటి భయ్యా? నా పేరు శ్రీనివాసరావు అండి. అది మీరు ఎక్కడ ఉంటారా? సార్ మాది ఇక్కడ పక్క విలేజ్ అండి, పరవాడ అని. పరవాడ పక్క విలేజ్. ఇక్కడికి మేము ప్రతి సండే కాకపోయినా వీక్లీ కంపల్సరీగా వచ్చి అలా ఫ్యామిలీతో కొంచెం అలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఎక్కువ టూరిస్టులు ఎక్కువ వస్తున్నారు ఈ మయాన్ని. పబ్లిసిటీ పెరిగింది బాగా. పబ్లిసిటీ అయితే చాలా హెవీగా పెరిగింది సార్. ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ మన దగ్గరలో ఫార్మాసిటీ, అలాగే ఈ అచ్యుతాపురం ఈ ఫార్మా కంపెనీస్, అక్కడ బ్రాండ్ ఎక్స్, ఇక్కడ మన దగ్గరలో ఈ ఇప్పుడు పూడిమడక నేవీలు, ఈ ఇండస్ట్రీస్ రావడం వల్ల ఏంటంటే ఇక్కడ లోకల్ గా ఉన్న ఈ లోకల్ గా వర్క్ చేసే ఈ ఫ్యామిలీస్ కానీ బ్యాచులర్స్ కానీ వీళ్ళు ఏంటంటే వీక్లీ ఇక్కడికి రావడం, కొండకర్ల బోటింగ్ చేయడం, ఈ అందరికి అదొక హ్యాబిట్ అయిపోయింది. అంటే బీచ్ లో ఎలా ఉంటుందో ఆ టైప్ ఆఫ్ అయిపోయింది. అందరూ రావడం, బోట్ మీద వెళ్ళడం, ఫోటోలు దిగడం, దాన్ని రియల్స్ చేయడం, రియల్స్ కూడా ఎక్కువ చేస్తూ దాంతో ఎక్కువ ఏంటంటే ఈ దగ్గరలో ఈ పరవాడ అనకాపల్లి, ఈ అనకాపల్లి జిల్లాలో ఎక్కడ ఏ మ్యారేజ్ అయినా కంపల్సరీగా వాళ్ళు మాత్రం ఫోటో షూట్ కి 100% కొండకర్ల మాత్రం 100% ఫోటో షూట్ లొకేషన్ అయితే మాత్రం 100% ఫోటో షూట్ కి మాత్రం కొండకర్ల ఆవా. ఎవ్రీథింగ్ ఈ అనకాపల్లి జిల్లాలో మ్యాక్సిమం అందరూ కూడా ఫోటో షూట్ అనేది మాత్రం ఇక్కడ కొండకర్ల వెళ్ళి అక్కడ ఫోటో షూట్ తీసుకోవాలి అనే ఫిక్స్ అయిపోయారు అందరు. అది మాత్రం చాలా ప్రత్యేకత ఉంది. అది ఇక్కడికి వచ్చిన టూరిస్టులు కూడా బోట్ మీద తీసుకెళ్ళడం, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం, అది కూడా చాలా బాధగా, అది ఆనందకరంగా చెప్తున్నారు. అంటే తెలియదు కదా ఇక్కడ ఈ లొకేషన్ గురించి, బయట నుంచి వచ్చిన వాళ్ళకి తెలియదు. ఎక్కువ టూరిస్టులు ఎక్కువ రావడం, ఇక్కడ కూడా కాటేజ్లు, అలాగే రిసార్ట్లు, రిసార్ట్ లో నైట్ స్టే చేయడానికి ఫుడ్, అకామిడేషన్, ఇక్కడ అన్ని మీకు ఇక్కడ వచ్చే అవసరం అయితే 2-3 days కూడా స్పెండ్ చేసే విధానంగా ఇక్కడ అంతా మార్పులు జరిగింది. ఇది మీ దగ్గరలో ఉంటాం, మా ఫ్యామిలీతో మినిమం మంత్లీ ఒకసారి వచ్చి అలా కూర్చొని అలా బోట్ మీద అలా వెళ్ళి అలా కొంచెం అలా ఎంజాయ్ చేసి అలా ఫ్యామిలీని తీసుకెళ్ళి అలా రావడం, అలా చాలా ఆహ్లాదకరమైన విషయం.
అదే బాగుంటుంది. ఎందుకంటే పిల్లలు కూడా అలాగా ఒక దగ్గర ఎంజాయ్ చేస్తారు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు బాగా ఎంజాయ్ చేసి అలా బోట్ మీద తీసుకెళ్ళేట్టు ఉంటది. అది బీచ్ లో అంటే మనం డైరెక్ట్ తీసుకెళ్ళాం. అది ఇక్కడ అనుకో అంటే ఇంకా అందరిలోనే ఇంకా కలిసిపోయింది. అది ఇక్కడ అనుకో అలా పిల్లలు అలా తీసుకెళ్ళి అలా కొంచెం అలా ఇచ్చేయడం కూడా చాలా చాలా బాగుంది సార్. ఇక్కడ చుట్టుపక్కల ఇంకా చూడాల్సిన ప్లేస్లు ఏమైనా ఉన్నాయండి? ఇంకా చుట్టుపక్కల చూడవలసిన ప్లేస్లు అంటే ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి. కాకపోతే కొద్దిగా ప్రసిద్ధి అంటే ఇంతలాగా అయితే ఇంకేం లేదు ఇక్కడ. ఇక్కడ ఆ వాడ్రపల్లి కొండ మీద ఒక శివాలయం ఉంటుంది సార్. అది వాడ్రపల్లి, ఇదేమో కొండకర్ల మధ్యలో సరస్సు ఉందండి. మధ్యలో సరస్సు దగ్గర దగ్గర 20-26 గ్రామాలు ఉన్నాయి సార్ దీని ఈ చుట్టూనండి మొత్తం. ఈ చుట్టూ ఆనుకుని 20-26 గ్రామాలు. 26 గ్రామాలు అంటే చాలా పెద్దదండి. చాలా పెద్ద 3,360 ఎకరా ఎంత ఇది. ఇది ఓన్ సర్వీస్. 26 గ్రామాలు అంటే తక్కువ ఏంటండి? ఉరిచుట్టు గ్రామాలు ఉన్నాయి. ఎక్కువ మెయిన్ ఇదేనండి. మెయిన్ కొండకర్ల సార్. అంటే కొండకర్ల పంచాయతీలో ఇది ఉంది. ఇది కొండకర్ల. అంటే ఈ సరస్సులోకి ఎంట్రన్స్ ఇదే ఉంది, ఇంక వేరే అటు నుంచి వాటర్పల్లి నుంచి కూడా వాటర్పల్లి నుంచి కూడా వాటర్పల్లి నుంచి కూడా ఒక కాకపోతే ఇంత బోటింగ్ కాదు. బోటింగ్ ఓన్లీ చేపల పట్టడానికి మాత్రం అది యూజ్ చేస్తారు. మత్స్యకారులు మాత్రం ఓన్లీ చేపల వేటకు వెళ్ళడానికి మాత్రం, ఓన్లీ టూరిస్టులు వెళ్ళడానికి మాత్రం కొండకర్ల. అవతల పక్క రిసార్ట్స్ ఇటువైపు అయితే రిసార్ట్స్ అనుకూలంగా ఉంది. ఫుడ్ గానీ వాళ్ళ స్టే చేయడానికి అకామిడేషన్, ఫుడ్ కూడా దొరుకుతుంది. వాళ్ళు స్విమ్మింగ్ చేయడానికి మొత్తం ఒక 7-8 రిసార్ట్లు. ఇంకా నైట్ అంతా ఇక్కడ స్టే చేయడం. ఫారినర్స్ కూడా వచ్చి ఒక 4-5 డేస్ పక్షుల కోసం వస్తుంటారు ఫారినర్స్ ఇక్కడ. ఎందుకంటే ఫార్మా ఇండస్ట్రీ అండ్ అచ్యుతాపురం ఈ రామ్కి ఫార్మాసిటీ ఇండస్ట్రియల్ ఏరియా మొత్తం దగ్గరలోనే ఉంది కదా. ఇండస్ట్రియల్ ఏరియా దగ్గర ఉండడం వల్ల ఎక్కువ ఫార్మా కంపెనీ వాళ్ళందరూ ఏంటంటే ఫార్మాకి దగ్గరగా ఉండకుండా ఈ విలేజ్ అంతా ఉంటారు ఎక్కువ. ఇక్కడ నుంచి అప్ అండ్ డౌన్ చేయడం. వాళ్ళు ఏంటంటే ఈవినింగ్ పూట కానీ లేకపోతే సండే వీక్ ఆఫ్ టైం అయినప్పుడు కానీ ఇలా ఇక్కడ రావడం, కొంచెం వాళ్ళందరూ ఎంజాయ్ చేయడం ఇలా చేస్తూ ఉంటారు. నేను కూడా ఫార్మాలో చేస్తాను. నేను ఫార్మాలో చేస్తాను ఇక్కడ సార్ లోకలే. అలా ఇలా ఫ్యామిలీని తీసుకొని అలా సరదాగా కొంచెం సండే వస్తూ ఉంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఒక పార్క్ కూడా ఏర్పాటు చేశారు. దగ్గరలో ఎవరైనా ఉంటే ఈ ప్లేస్ని తప్పకుండా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. సో ఇది వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.